విదేశీ పెట్టుబడుల విషయంలో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. 2019 వరకు ఒక్క రూపాయి కూడా విదేశీ పెట్టుబడి తీసుకురాలేదని విమర్శించారు ఆయన. 2020లో 500 కోట్లు, 2021లో 4200 కోట్లు, 2022లో 21000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది అన్నారు. 10 ఏళ్ల కాలంలో 25700 కోట్ల పెట్టుబడులే రాష్ట్రానికి వచ్చాయని విమర్శించారు. తామొచ్చిన ఏడాదిలోనే 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వం మొత్తం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ల తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఒక దూరదృష్టి, సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు చేసిన కృషి ఫలితం.